ఇది రామాయణమేనా లేదా రావణాసుడు స్టోరీలో రాముడు నడకాలి? మా చాగంటి కోటేశ్వరరావు గారు రాముడి గురించి మాటల్లో చెప్పేంత ఎలివేషన్ కూడా రాలేదు మీ ట్రైలర్ చూస్తుంటే, రాముడిని చూస్తుంటే. అందరికీ నమస్కారం. ఇప్పుడే రామాయణ ట్రైలర్ చూశాను. రావణాసుర ఎలివేషన్ ట్రైలర్ చూశాను. ఎలా ఉందంటే కేవలం రావణాసుని ఎలివేట్ చేయడానికి ఒక స్టోరీ రాసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నేను మేకర్స్తో అడుగుతున్నా, మీరు వాల్మీకి రామాయణం ఆధారంగానే తీస్తున్నారా ఇది, లేదా లాస్ట్కి లేదు ఇది రామాయణం ఆధారితంగా తీయలేదు, లేదు మేము వేరే దాన్ని ఆధారంగా తీస్తామని చెప్తారా? ట్రైలర్లో ఒక్క షాట్ కూడా రాముడికి ఎలివేట్ చేస్తూ లేదు. అసలు ప్రతి షాట్ రావణాసుని ఎలివేట్ చేయడానికి తీస్తారేమో అన్నట్టుంది. అసలు మీరు వాల్మీకి రామాయణం ఆధారితంగానే తీస్తున్నారా? అసలు రాముడు అసలు ఎక్కడ కనిపిస్తున్నాడు? మీరు వాల్మీకి రామాయణం ఆధారంగా తీస్తారన్నట్టు ఒక్క షాట్ లో కూడా రాముడు బాగా అనిపిస్తలేడు. ఒక్క షాట్ లో కూడా రాముడికి మీరు న్యాయం చేస్తారు అనిపిస్తలేదు అసలు. లేదా జస్ట్ రావణాసుని ఎలివేట్ చేయడానికి మాత్రమే సినిమాని తీస్తున్నారా? అసలు ఏం చేస్తున్నారండి మీరు? ప్రతి బ్యాడ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ గ్లోరిఫై చేస్తుంటారా? నెక్స్ట్ జనరేషన్ కి ఏం ఎగ్జాంపుల్ సెట్ చేయాలనుకుంటున్నారు? అసలు రామాయణం చదివారా? అసలు రామాయణంలో రాముడి గురించి ఎలా వర్ణించారో తెలుసా? అసలు ఒక్క షాట్ లో కూడా రాముడు బాగా అనిపిస్తలేడు. అసలు రాముడు అంటే ఆజానుభావుడు. అసలు ఆయన చూడగానే అసలు మనకు అనిపించాలి అసలు దేవుని స్వరూపాన్ని చూస్తున్నాం అన్నట్టు. రావణాసుని చూస్తే అనిపిస్తుంది, మరి రాముని చూస్తే ఎందుకు అనిపిస్తలేదు? మీరు ఏం చేస్తున్నారు? అసలు సినిమాలో కూడా ఇలాగే ఉంటుందా ఏంటి? విజువల్స్ సూపర్ గా ఉన్నాయి, అసలు వేరైతే చూపించడానికి ఏం లేదు. కానీ అసలు రాముడికి ఒక్క మంచి షాట్ కూడా లేదు. అసలు ఇది రామాయణమేనా లేదా రావణాసుడు స్టోరీలో రాముడు నడకాలి? సినిమా కూడా ఇలా ఉంటే కష్టమే. ముందే చెప్తున్నా, మా రాముడిని తక్కువ చేసి రావణాసుని ఎక్కువ చేసేలా చూపిస్తే మాత్రం కుదరదు. మీకు మంచి గుణపాఠం చెప్తాం మేము. విజువల్లీ సూపర్ గా ఉంది, కానీ రాముడిని చూపించే దాంట్లో మాత్రం మీరు ఫుల్ గా ఫెయిల్ అయ్యారు. మా చాగంటి కోటేశ్వరరావు గారు రాముడి గురించి మాటల్లో చెప్పేంత ఎలివేషన్ కూడా రాలేదు మీ ట్రైలర్ చూస్తుంటే, రాముడిని చూస్తుంటే.